నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రలో సినిమా పరిశ్రమ అభివృద్ధి ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరం. ఆంధ్రలో సినిమాపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా విచారం. పుల్వామా అమరవీరులకు తెనాల్లో ఘన నివాళి. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవ సమితి నిర్వహణ. పుష్పాంజలి ఘటించిన వివిధ సంస్థల ప్రతినిధులు. ఐపీఎల్ తరహాలో తెనాల్లో తెనాలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్ను ఆవిష్కరించిన నిర్వాహకులు. కుంచవరంలోని శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో కొనసాగుతున్న కోటి కుంకుమార్చన. 4వ రోజున విశేషంగా హాజరైన మహిళా భక్తులు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో 3.22 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధి ప్రస్తావన లేకపోవడం మా ఏపీ దురదృష్టమని ఆ సంస్థ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై మా ఏపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా రాష్ట్ర బడ్జెట్లో ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కేటాయింపులు లేకపోవడాన్ని విమర్శించారు. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యంలో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకురానున్న విధి విధానాలు ప్రకటించలేదన్నారు. సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రకటించుకున్న ప్రభుత్వానికి సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదా అని దిలీప్ రాజా ప్రశ్నించారు. ప్రజలందరికీ వినోదాన్ని అందించే సినిమా నిర్లక్ష్యానికి గురి కావడం సమంజసంగా లేదన్నారు. సినీ పరిశ్రమను రాష్ట్రంలో అభివృద్ధి చేయమని మీడియా ద్వారా ఎన్నో పర్యాయాలు మొరపెట్టుకున్నట్లు గుర్తు చేశారు. అయినా సినీ పరిశ్రమను ప్రస్తావించకపోవడం చూస్తుంటే ప్రభుత్వానికి సినీ పరిశ్రమ పట్ల ఉన్న చిత్తశుద్ధి స్పష్టం అవుతుందన్నారు. సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ ధోని, నటుడు వంశీ, పినపాటి సురేష్ బాబు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 3.22 లక్షల కోట్ల బడ్జెట్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 3.22 లక్షల కోట్ల బడ్జెట్లో వ్యవసాయానికి ఇచ్చారు, ఎస్సీలకు ఇచ్చారు, ఎస్టీలకు ఇచ్చారు, బీసీలకు ఇచ్చారు, మైనార్టీలకు ఇచ్చారు. వెరీ గుడ్, మంచిదే. కానీ ఎక్కడ సినిమా పరిశ్రమ ఊసు కానీ సినిమా పరిశ్రమ అభివృద్ధికి బడ్జెట్లో ఇంత ఇస్తున్నామని ప్రకటించడం కానీ జరగకపోవటం దురదృష్టం. ఎందుకంటే దేవుడికి మొరబెట్టుకుంటాం. నేను అనేక పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారిని దేవుడిగా భావించి మీడియా ద్వారా రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో సినిమా పరిశ్రమను అభివృద్ధి చెయ్యండి అని మీడియా ద్వారా నేను కనీసం ఒక 100 సార్లు నేను మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ మై ఎఫర్ట్స్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ మై న్యూస్ ఫ్రమ్ ద మీడియా, బట్ సో ఫార్ ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ బీన్ టేకన్ ఎనీ డెసిషన్ కన్సర్నింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి అవుతుందేమోనని ఆశపడ్డాం. నిన్నటి వరకు బడ్జెట్లో ఎంతో కొంత కేటాయించిన దాంట్లో ఈ రాష్ట్రంలో కొన్ని స్టూడియోలు, ఈ రాష్ట్రంలో కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలు, కొన్ని లొకేషన్లు అన్నీ వస్తాయి. అలాగే సినిమా తీసేవాళ్ళు కొంత సబ్సిడీ కూడా పెంచుతారు అని చెప్పి అనుకున్నాం. కానీ మా ఆశ నిరాశ అయిపోయింది. మేము మొరబెట్టుకున్న దేవుడు మా మొర ఆలకించలేదని బాధ కూడా పడుతున్నాం. ఎందుకంటే వ్యవసాయం ఉంటేనే మనిషికి అన్నం దొరుకుతుంది, కరెక్ట్. సినిమా ఉంటేనే ప్రతి మనిషికి వినోదం అనేది వస్తుంది. మరి ప్రతి మనిషికి వినోదం కావాలా, కానీ మరి బడ్జెట్లో మాత్రం సినిమా పరిశ్రమ అభివృద్ధి అక్కర్లా. అసలు ఇలా అయితే రానున్న రోజుల్లో సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో అదృశ్యం అయిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే బడ్జెట్లో సినిమా అదృశ్యం అయిపోయింది, కనిపించలా ఎక్కడ. ఉదాహరణ తీసుకుంటే ఈ రోజున వ్యవసాయానికి పెద్దపీట వేశారు, వెరీ గుడ్. దాన్ని కాదంట్లా, వీళ్ళకి ఎందుకు ఇచ్చారని మేము ప్రశ్నించట్లా, మంచిది. వ్యవసాయానికి 48,000 కోట్ల బడ్జెట్ ఇచ్చారు. బీసీలకి 47,456 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఎస్సీలకి 20,281 కోట్ల బడ్జెట్ ఇచ్చారు, వేల కోట్ల బడ్జెట్లు. ఎస్టీలకి 8,159 కోట్ల బడ్జెట్ని కేటాయించారు. మైనారిటీలకి 5,434 కోట్ల బడ్జెట్ని కేటాయించారు. టోటల్గా 3.22 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పూర్తి స్థాయిలో ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడా కూడా సినిమా ఊసు లేదు,
సినిమా పరిశ్రమ అభివృద్ధి చేసే ఛాన్స్ కానీ సినిమా పరిశ్రమకి ప్రభుత్వం తీసుకునే విధి విధానాలలో స్పష్టత కానీ ప్రకటించకపోవడం దురదృష్టం. అన్నిటి గురించి, సాగునీరు గురించి చెప్పారు, అగ్రికల్చర్ గురించి చెప్పారు, మధ్యాహ్న భోజనం పథకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గురించి చెప్పారు, అన్నిటి గురించి చెప్పారు. వెరీ గుడ్, మంచిది. వీటిలన్నిటికన్నా ప్రధానం ఏంటంటే సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 పెట్టారు. వెరీ గుడ్. సినిమా పరిశ్రమ సూపర్ 7గా చేసి పుణ్యం కట్టుకోండి బాబు గారు అని చెప్పి మొరబెట్టుకున్నాం. కానీ దేవుడు మొర ఆలకించలా. సూపర్ 7గా కాకపోయినా కనీసం బడ్జెట్లో ఒక 1000 కోట్లన్నా కేటాయించి అమరావతిలో 100 ఎకరాల్లో ఎన్టీఆర్ ఫిల్మ్ స్టూడియో అని కట్టించండి సార్ అని చెప్పని మేము మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి మొరబెట్టుకున్నాం, వేడుకున్నాం, విజ్ఞప్తి చేశాం, విన్నపించుకున్నాం. అయితే ఇవేమీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. దురదృష్టకరం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సినిమా ఛాన్సులు తీసుకోవటానికి ఈ బడ్జెట్ తర్వాతనే కొంత అవకాశం ఉంటుందేమోనని నేను మా ఆంధ్రప్రదేశ్ మా ఏపీ యూనియన్ తరఫున ఎక్స్పెక్ట్ చేశా. అయితే ఈరోజు మా ఊహలు కానీ మా ఎక్స్పెక్టేషన్స్ కానీ నీరు కారిపోయినాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒకటి, యాజ్ ఆన్ టుడే 10 లక్షలు మాత్రం సబ్సిడీకి ఇస్తానంటున్నారు. ఆ సబ్సిడీ కూడా ఇంతవరకు ఎవరికి ఏ సినిమాకి ఇవ్వలేదు. క్రికెట్ ఐపీఎల్ తరహాలో తెనాల్లో ఏటా జరుగుతున్న టీపీఎల్ సీజన్ 9కు సమయం ఆసన్నమైంది. రేపటి నుండి ఆరంభం కానున్న పోటీలకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ప్రముఖ న్యాయవాది స్వర్గీయ హరిదాసు శివప్రసాద్ షేక్ కాశింభి జ్ఞాపకార్థం టీపీఎల్ సీజన్ 9 క్రికెట్ పోటీలను ఆదివారం నుండి తెనాల్లో ప్రారంభించనున్నారు. సంబంధిత బ్రోచర్ను శనివారం స్థానిక యువ క్రికెట్ అకాడమీలో అకాడమీ డైరెక్టర్ హరిదాసు, గౌరీశంకర్, కోచ్ మాలిక్ ఆవిష్కరించారు. వివరాల్ని తెలియజేశారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ గ్రౌండ్లో 4 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుందని తెలిపారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో మ్యాచ్లు జరుగుతాయని, విజేతలకు నగదు బహుమతులు ఉంటాయని తెలిపారు. స్థానిక క్రీడాకారులు హాజరై ఈ టోర్నమెంట్ను జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. మరి తెనాలి పట్టణంలో మరి క్రికెట్కి చెప్పుకోదగిన పేరుని తెనాలి ప్రీమియర్ లీగ్ 9 సంవత్సరాలుగా మరి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఇది 9వ సంవత్సరం. 8 సంవత్సరాలు గ్రాండ్గా చేసుకుంటూ వచ్చాం. 9వ సంవత్సరం సీజన్లోకి ఎంటర్ అయ్యాం. మరి హరిదాసు శివప్రసాద్ మరియు షేక్ కాసింబి వీళ్ళిద్దరి జ్ఞాపకార్థం మరి తెనాలి ప్రీమియర్ లీగ్ని మరి 5 సీజన్లుగా చేసుకుంటూ వస్తా మరి ఇది 6వ సీజన్గా మరి సీజన్ 9గా మరి ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా నిర్వహించేందుకు మరి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. విఎస్ఆర్ కాలేజీ దానికి వేదికగా మరి రేపటి నుంచి మొదలయ్యి దాదాపు 15వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా 4 రోజుల పాటు మరి ఈ కార్యక్రమం జరుగుతాయి. మరి ఈసారి జూనియర్ కేటగిరీలో ఒక 6 టీములు, సీనియర్ కేటగిరీలో 2 టీములు, మరి మొత్తం 8 టీములు చాలా చక్కగా పోటీ వాతావరణంలో మరి విఎస్ఆర్ కాలేజీ వేదికగా ఈ మ్యాచ్లు రేపటి నుంచి మొదలవుతాయి. మరి ఈ కార్యక్రమానికి మరి ఈరోజు వచ్చిన మీడియా వాళ్ళకి మరి మా యువ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ హరిదాస్ గౌరీశంకర్ గారికి ముందరగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎన్నో సంవత్సరాలుగా మరి నేను హరిదాస్ గౌరీశంకర్ అన్నయ్య మరి తెనాలి ప్రీమియర్ లీగ్ని ముందు నడిపిస్తూ ఉన్నాం. అన్నయ్య సహకారంతో తెనాలి ప్రీమియర్ లీగ్ ఇన్ని సంవత్సరాల దాకా గ్రాండ్ సక్సెస్ అయింది. మరి ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. మరియు తెనాలి ప్రీమియర్ లీగ్కి స్పాన్సర్ చేసిన ప్రతి స్పాన్సర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెనాలికి శివరాత్రి పండుగతో పాటు మరో పండుగ తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 9 వచ్చింది. క్రీడాకారులకి, క్రీడాభిమానులకి, క్రికెట్ లవర్స్కి ప్రత్యేకంగా ఈ సీజన్ 9 ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం లాగే యువ క్రికెట్ అకాడమీ వారు హరిదాస్ శివప్రసాద్ నా సోదరుడు, ప్రముఖ న్యాయవాది, ఆయన జ్ఞాపకార్థం, అలాగే మా కోచ్ మాలిక్ వారి తల్లి అయినటువంటి షేక్ కాసింబి గారి జ్ఞాపకార్థం ఇది 6వ సంవత్సరం వారి పేరున సీజన్ 9 ఇది. ప్రతి ఒక్క క్రికెట్ లవర్ ఆస్వాదించండి. దాదాపుగా 8 టీములు ఈ టోర్నమెంట్లో పాల్గొంటా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహ బహుమతి ఉంటుంది, ఒక షీల్డు, దాంతోపాటు నగదు పురస్కారం కూడా మేము వారి జ్ఞాపకార్థం ఇస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం క్రీడాకారులకి. మా యువ క్రికెట్ అకాడమీ క్రీడల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మా కోచ్ మాలిక్ ఆధ్వర్యంలో సీజన్ 9 మరి సీజన్ 9కి వచ్చాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ ఉన్నాము. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మరి సమ్మర్లో కూడా అట్లాగే క్రికెట్ టోర్నమెంట్ ప్రోత్సహిస్తూ ఉన్నాం.
మరి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి క్రీడాకారులు ఇక్కడ క్రీడాకారులతో మరి టోర్నమెంట్లు ఆడే సందర్భం కూడా తెనాలి మీరు అందరూ చూసే ఉంటారు. మీ అందరూ కూడా ఈ సీజన్ 9 కూడా ఆదరిస్తారని, విఎస్ఆర్ కాలేజీ వేదికగా జరిగేటువంటి ఈ టోర్నమెంట్ని తెనాలి ప్రజలందరూ సక్సెస్ చేయాలని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ప్రవాస భారతీయురాలు డాక్టర్ ఎలవర్తి రంగనాయకి చేస్తున్న సామాజిక సేవ ప్రశంసనీయమని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. రూరల్ మండలం గుడివాడకు చెందిన డాక్టర్ ఎలవర్తి రంగనాయకి అమెరికాలో వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. తన జన్మస్థలం ఇక్కడ మూలాల్ని మరవకుండా తరచూ గ్రామాన్ని సందర్శిస్తూ ఉంటారు. అవసరమైన అభివృద్ధి పనులకు తన వంతు సహాయం చేస్తున్నారు. గుడివాడలో గ్రంథాలయం, బస్ షెల్టర్ నిర్మించారు. రైతుల కోసం కొమ్మమూరు కాలువపై ఫుడ్ బ్రిడ్జ్ నిర్మాణానికి తన కంట్రిబ్యూషన్ చెల్లించారు. ఈ అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన 100 మంది బాధితులకు విద్యుత్ పరికరాలను ఉచితంగా అందించారు. ఇటీవల 25 లక్షల వ్యయంతో సామాజిక భవన నిర్మాణం చేసి గ్రామస్తులకు అంకితం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం గుంటూరులో ఆమెను కలిసి సత్కరించారు. గ్రామానికి ఆమె చేసిన సేవల్ని అభినందించారు. గ్రామస్తులకు ఉపయోగపడే ఏ పనికైనా సహాయం చేస్తామని భరోసా ఇచ్చిన డాక్టర్ రంగనాయకి దాతృత్వాన్ని కొనియాడారు. గుడివాడ పుట్టిన ఊరు, పుట్టిన గ్రామంలో మా అమ్మ నాన్న పేర్లతో సామాజిక భవనాన్ని నిర్మించాము. దానికి మా కుటుంబం తరఫున హెల్ప్ చేశాను. దానికి గ్రామస్తులందరూ మమ్మల్ని పిలిచి చాలా ఆప్యాయంగా ఆదరించారు. ఆల్పాటి రాజా గారు కూడా వచ్చి నాకు ఇది అభినందించారు. దానికి చాలా కృతజ్ఞతలు. మా సొంత గ్రామానికి నేను ఈ మాత్రం సహాయం చేయగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేడూరి బసవపున్నయ్య గారి కుటుంబం, మరి ముఖ్యంగా ఎలవర్తి రంగనాయకం గారు పుట్టిన పొడమ తల్లికి తన వంతు ఎంతో కొంత సహాయం చేయాలని ఒక ఆలోచన రావటం, ఆ ఆలోచనని పుణికిపుచ్చుకొని గుడివాడ గ్రామంలో లైబ్రరీతో ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం ఆ తర్వాత ఆ గ్రామంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాదాపు 100 ఇళ్ళు పైగా కాలిపోతే ఆ ఇళ్ళకి ఆర్థిక సహాయం, అంతేకాకుండా ఈ రోజున ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్కి దాదాపు 25 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ ఆ కుటుంబం ఆ గ్రామానికి ఉన్నటువంటి సంబంధం. వారు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి స్థిరపడిన ఇక్కడ వాళ్ళని, తను పుట్టిన గ్రామాన్ని, తన వాళ్ళని, ఓ రకంగా చెప్పాలంటే ఆ కుటుంబంలో కొద్ది మంది మాత్రం ఆ గ్రామాల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ గ్రామం మీద ఉన్న మమకారం, ఆ గ్రామంతో ఉన్నటువంటి బాంధవ్యం, ఆ గ్రామంతో ఉన్నటువంటి అనుబంధం, వీళ్ళన్నిటికీ ఆ తీపి గుర్తులుగా ఈ సహాయం ఉండాలి అనే భావన ఆమె కలగటం అనేది నిజంగా ధన్యజీవి అని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఇలాంటి వ్యక్తుల యొక్క సహాయం మనందరికీ ఒక స్ఫూర్తిదాయకం. ఇదే ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నటువంటి P4 ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పార్టిసిపేషన్. కుంచవరంలోని శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో కోటి కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా కొనసాగుతుంది. తెనాలి సమీపంలోని కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో వేంచేస్తున్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీన ఆరంభించిన కోటి కుంకుమార్చన కొనసాగుతుంది. 4వ రోజున శనివారం కూడా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పర్యవేక్షణలో భక్తులచే కుంకుమార్చన చేయించారు. శ్రీ వారాహి అమ్మవారి విశిష్టతను, కోటి కుంకుమార్చన ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన వ్యవస్థాపకులు తన్నీరు శ్రీనివాసబాబు, నాగమల్లేశ్వరి దంపతులు, యోగ గురువు ముద్దా భక్తుడు రమణయ్య, రావూరి సుబ్బారావు, గోపు రామకృష్ణ, టీటీడీ దాసాంజనేయ ప్రాజెక్టు గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాల అధ్యక్షులు గడ్డిపాటి శ్రీనివాసరావు, ఉమారాణి, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ వారాహి దేవియే నమః. కుంచవర ప్రాంతంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో విశేషంగా ఎంతో అంగరంగ వైభవంగా కోటి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 1 కోటికి పైగా కోటి కుంకుమార్చన సంఖ్య చేరుకున్నది. అనేకమైన సుదూర ప్రాంతాల నుండి భక్తాదులు, మహిళా భక్తాదులు విశేషంగా వచ్చి ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం చేసి
విశేషమైన ఆనందాన్ని కూడా అందరు పొందడం జరిగింది. ఆ పరదేవత యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ లభించాలని ఈ యొక్క దివ్యమైన కార్యక్రమాన్ని శ్రీమాన్ తన్నీరు శ్రీనివాస్ బాబు గారు, శ్రీమతి నాగమల్లేశ్వరి గారి దంపతుల యొక్క సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాము. అలాగే వరాహి అమ్మవారి దేవాలయానికి ప్రతి ఒక్క భక్తులు వచ్చి విశేషంగా దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. ఎప్పుడు కూడా భార్యాభర్తలు మంచి బుద్ధితో ఉంటే వాళ్ళ సంతానము ఉత్తమ సంతానము. మీరు చరిత్రని పరిశీలిస్తే మహనీయులంతా కూడా 7వ సంతానం 8వ సంతానం అలా ఉంటారండి. రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలైన వాళ్ళందరూ కూడా చాలా చివరి సంతానంలో ఉంటారు. ఇప్పుడు మీకు కూడా 7వ సంతానం 8వ సంతానం ఉన్నారా? ఉంటారా ఎవరికైనా? కాబట్టి మహనీయులు పుట్టే అవకాశం ఉందా? పెద్దబ్బాయిల్ని ముద్దబ్బాయిలు అంటారు. ఎవరన్నా పెద్దబ్బాయి ఉంటే అన్నదా భావించకండి. ఎందుకంటారో తెలుసా? పెద్దబ్బాయిని కనే వ్యాధికి భార్యాభర్తల మధ్య కేవలము శారీరకమైనటువంటి కామన తప్పితే మరో ఛాస ఉండదు. కాబట్టి అప్పుడు కనే సంతానము అంత గొప్ప వాళ్ళయ్యే అవకాశం లేదు అనే ఉద్దేశంతో చెప్తారు పెద్దబ్బాయిలు ముద్దబ్బాయి. కానీ ఆదర్శకే గొప్ప సంస్కారం గల వాళ్ళకి పెద్దవాళ్ళు కూడా గొప్పవాళ్ళుగా పుట్టచ్చు. దానికి కాదు, ప్రతిబంధకమేం లేదు. కాబట్టి అక్కడి నుంచి మొదలు కావాలి. సంతానం కనేటటువంటి ఉత్తమ సంతానాన్ని కనదలుచుకున్నటువంటి వాళ్ళకి ఎక్కడి నుంచి మొదలు కావాలి అంటే అక్కడి నుంచి మొదలు కావాలి. ఆ తరువాత గర్భవతులు అవుతారు. ఇవాళ ఇంత సమాజం నాశనం అయిపోవటానికి కారణం ఆలోచించండి ఒక్క మాట. గర్భవతులు అయ్యాక 3వ నెల దాటంగానే నెల తప్పంగానే డాక్టర్లు చెబుతారు బెడ్ రెస్ట్ అని. బెడ్ రెస్ట్ చెబితే కదలకుండా పడుకుంటే ఆ బిడ్డ ఆపరేషన్కి వస్తుంది కేసు, డాక్టర్కి లాభం. ఏదైనా మరి బెడ్ రెస్ట్ అనేటప్పటికి తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఆమె చక్కగా తినబెడతారు, అన్ని హాయిగా నిద్రపోగొడుతూ ఉంటారు. ఇలా హాయిగా తింటాము, నిద్రపోవటం, మిగతా సమయం అంతా ఏం చేస్తుంది ఆమె? టీవీ కబడ్డీ అవుతుంది కళ్ళు, అంతే కదండి. ఇవాళ టీవీలో వచ్చేవేమిటి? అన్ని చాలా దుర్మార్గాలు, ఎన్ని రకాల విషయాలు పెట్టాలి. ఇదివరకు విలన్లు మగాళ్ళు ఉండేవాడు, ఇప్పుడు ఆడ విలన్లండి. ఎలా ఎన్ని రకాల చంపొచ్చో అవన్నీ కూడా వీళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూసేటటువంటి గర్భవతి యొక్క దృష్టి కాదక్కడ. ఇవన్నీ కూడా ఆమె గర్భంలో ఉండేటటువంటి శిశువుకు పరిగణిస్తాడు. గర్భస్థ శిశువుకి పరిజ్ఞానం ఉంటుంది తెలుసా? సుఖమయ జీవనానికి ధ్యానం యోగా అవసరమని ప్రముఖ యోగా గురువు కిషోర్ గురూజీ అన్నారు. ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిబ్రవరి నెల సమావేశం శనివారం సాయంత్రం చెంచుపేట అమరావతి కాలనీలోని ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి నారాయణరావు అధ్యక్షత వహించారు. ప్రముఖ యోగా గురువు ముఖ్య అతిథిగా పాల్గొని ధ్యానం యోగా ప్రాణాయామంపై సభ్యులకు అవగాహన కల్పించారు. ఫిబ్రవరి నెల జన్మదినం ఉన్న గుమ్మడి నారాయణరావుతో సహా యార్లగడ్డ రాధాకృష్ణ, శాఖమూరి వెంకటేశ్వరరావు, ఎస్ మధుసూదన్ రావు, కొల్లూరు సాంబశివరావును సత్కరించారు. కార్యదర్శి కె నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మా శ్రీ ఆంజనేయ ధ్యానయోగ మండలి సంస్థకి సీనియర్ సిటిజన్స్ చెంచుపేట అసోసియేషన్ సంఘం వారు పిలిచి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వారి జన్మదినోత్సవాల్లో మాకు పాల్గొనే అవకాశం కలగజేయటం చాలా ఆనందదాయకంగా ఉంది. కారణం ఏంటంటే పిల్లలు పెద్దలు భగవత్ స్వరూపాలు. మీరు పెద్దలు, సీనియర్స్, మీ ఆశీస్సులు పొందడం మాకు అందులో శివరాత్రి ముందు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు పొందినంత ఆనందంగా ఉంది. మేము మనస్ఫూర్తిగా మీరు పిల్లా పాపలతో, తల్లిదండ్రులతో, అత్తమామలతో
బంధుమిత్రులతో సత్సంతానముతో ఆయువు ఆరోగ్యము అష్ట ఐశ్వర్యము సమృద్ధిగా ఆ పతంజలి మహర్షి అనుగ్రహంతో మీకు లభించాలని మేము మనస వాచ కాయేన కోరుకుంటున్నాం. అలాగే మీకు సత్ ఆరోగ్యము సచ్చిత్ ఆనంద స్వరూపంగా లభించాలని ఈ శివరాత్రి పర్వదిన సందర్భంగా మీకు హృదయపూర్వక నమస్సుమాంజలి ఆశీస్సులు తెలియజేస్తాను. మన తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఫిబ్రవరి నెల సమావేశాన్ని మేము జరుపుకోవడం జరిగింది. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా ఇప్పుడు తెనాలి పట్టణంలో ప్రముఖ ఆంజనేయ ధ్యాన యోగా మండలి ఏదైతే ఉందో దానికి సంబంధించిన గురూజీ గారు, కిషోర్ గురూజీ గారు ముఖ్య అతిథిగా హాజరై మా అందరూ కూడా చక్కని అవగాహన కార్యక్రమాన్ని వారు చేపట్టారు. ముఖ్యంగా ఈ వయసులో సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా వాళ్ళ మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడం కోసం మరి ధ్యానం ఏ విధంగా చేయాలి, ప్రాణాయామం యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాలు మాకు క్షుణ్ణంగా వారు మాకు వివరించారు. మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమం చాలా మాకు ఉపయోగపడింది. భవిష్యత్తులో కూడా వారి సేవలు మేము ఉపయోగించుకుంటూ వారి ద్వారా యోగాసనాలు కూడా మేము నేర్చుకోవడం జరుగుతుంది. వారి నాటి సమావేశానికి హాజరై మా అందరికీ ఇంత జ్ఞానాన్ని కలిగిస్తున్నందుకు వారికి మా సంఘం తరపున ధన్యవాదాలు. శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుకొండల స్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం 34వ శనివారం కొనసాగించారు. పట్టణానికి చెందిన శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బాలిజీరోపేటలో ఏడుకొండల స్వామికి 7 పర్యాయాల శనివారాలు వెంకటేశ్వర స్వామి గానామృతం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 34వ శనివారం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విశేష పూజ కార్యక్రమాలతో ఆరంభించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు, మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గీతాల్ని ఆలపించారు. పలువురు భక్తులు సుమారు 10 అడుగుల భూదాన విరాళాన్ని ట్రస్ట్ సభ్యులకు అందించారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. 7 పర్యాయాలు పాటు నిర్వహించే గానామృతం 5వ పర్యాయం కొనసాగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు. దివ్యక్షేత్ర నిర్మాణానికి భక్తుల నుండి భూదాన విరాళం సేకరిస్తున్నట్లు తెలిపారు. గానామృతం 5వ పర్యాయం ముగింపు సందర్భంగా ఫిబ్రవరి 21న శ్రీ మహాసుదర్శన హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ట్రస్ట్ విద్యా కమిటీ అధ్యక్షులు కోట బద్రీనాథ్ గుప్తా మాట్లాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి భక్తులు విరాళం అందజేయవలసిందిగా కోరారు. ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, రొంపిచెర్ల సురేష్, మాజెటి వెంకటేష్, గోలి సోమశేఖర్, వెచ్చా కిషోర్, బచ్చు లీలా ప్రసాదరావు, కోట రవిశంకర్, సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కలియుగ ప్రత్యక్షత ఉన్నటువంటి శ్రీనివాసుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని నిర్మించేందుకు సంకల్పించినటువంటి శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ తొలి అడుగుగా ఈ యొక్క ఏదైతే మనం నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని నిర్మించదలిచామో అదే ప్రాంగణానికి చెందినటువంటి స్థలం నందు కోట బద్రీనాథ్ గుప్తా గారి యొక్క స్థలం నందు ఈ యొక్క 7 కొండలమ్మ స్వామికి 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా 5వ పర్యాయాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటాము. వచ్చే వారం 7వ శనివారాన్ని కూడా ఘనంగా పూర్తి చేసుకుని ఈ పర్యాయము మనం గతంలో అనుకున్న విధంగా మహాసుదర్శన హోమాన్ని మనం వైభవంగా ఇదే ప్రాంగణంలో నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మహాసుదర్శన యాగం అంటే అతి తక్కువగా జరిగేటువంటి హోమాలు ఏంటంటే సుదర్శన హోమం. అది కూడా వైఖానస కల్పసూత్రం ప్రకారము వైఖానస ఆగమోక్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా నిర్వహించడం జరుగుతుందో అదేవిధంగా ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం పురిదిగతున పూర్తి కావాలనే సంకల్పంతో ఇక విఘ్న శ్రీనివాస ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మహాసుదర్శన హోమం నందు భక్తులను కూడా భాగస్వామ్యం చేయాలనుకుని ఆ యొక్క కైంకర్య పనులు కూడా ఆ యొక్క హోమం నుండి కూర్చొని స్వామివారికి హవిస్సు సమర్పించే అవకాశం కల్పించడం జరుగుతుంది. దాని యొక్క వివరాలను కూడా మీరు మా యొక్క ట్రస్ట్ సభ్యులు కానీ కలిసినట్టయితే సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే 21వ తేదీ ఉదయం పూట యథావిధిగానే 27వ శనివారాన్ని గానామృతం కూడా మనం పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం సమయంలో అంకురార్పణ, విశ్వసేన పూజ, పుణ్యావతరణ కార్యక్రమాలు చేసుకుని ఎంతో వైభవంగా మహాసుదర్శన హోమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. 21వ తేదీ సాయంత్రం ప్రారంభమైనటువంటి ఈ సుదర్శన హోమం 22వ తారీఖు ఉదయం, ఆదివారం ఉదయం, సాయంత్రము, సోమవారం ఉదయం కార్యక్రమం చేసుకుని పూర్ణాహుతితో ఈ యొక్క హోమ కార్యక్రమం ముగిస్తుంది. ప్రతి ఇంటి నుండి ఒక గుప్పెడు బియ్యం తీసుకురండి. ఆ గుప్పెడు బియ్యంతో ఇక్కడ బ్రాహ్మణోత్తములే వైఖానస ఆగమోక్తంగా బ్రాహ్మణులు పులిహార వండి అవి ఇంటి నుంచి వచ్చిన బియ్యంతోనే స్వామివారి తిరుప్పావడ సేవా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి నుండి ప్రతి మనిషి కూడా ఒక గుప్పెడు బియ్యం తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే
ఆ గుప్పెడి బియ్యం అందరి ఇళ్ళ దగ్గర నుంచి వచ్చిన బియ్యంతో తిరుప్పావళి సేవా కార్యక్రమం జరుగుతుంది. అది 108 కిలోలు కావచ్చు, 1008 కిలోలు కావచ్చు, మన శక్తి కొలగబడేది. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మనం నాంది పలుకుతున్నాం అన్నది. తెనాలి పట్టణంలో అంటే నారాయణ అక్షాక్షి దివ్యక్షేత్రం అనేది మామూలుది కాదు, అది గొప్ప దివ్యక్షేత్రం. దాని యొక్క స్థల ప్రభావాన్ని పెంచడానికి వెంకటేశ్వర స్వామి ఈ కార్యక్రమాలని ఈ యొక్క ప్రాంగణంలో చేయించుకుంటున్నాడు. దాని నిదర్శనమే ఈ కార్యక్రమాలని కూడా. ఎందుకంటే గొడ మదీనాథ్ గుప్తా గారి యొక్క ఇచ్చినటువంటి ప్రోత్సాహం అలాంటి గొప్ప ప్రోత్సాహం అనమాట అండి. వారు అందజేసినటువంటి గొప్ప కార్యక్రమానికి ప్రోత్సాహంగా వారికి మేమంతా చేసినా కూడా వారి యొక్క రుణం మేము తీర్చుకోలేము మా ట్రస్ట్ తరఫున. ఆ ట్రస్ట్కి చేపట్టండి కార్యక్రమానికి ముందు నిలబడిన వ్యక్తి మా గొడ మదీనాథ్ గుప్తా గారు. వారికి మీ అందరూ కూడా ఒక్కసారి గట్టిగా ఓం నమో భగవతే వెంకటేశాయ. వికనస శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు అవబోతున్న ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిర్మాణానికి భూదాన విరాళాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరి సంకల్పానికి అందరూ చేయూతనిచ్చి ఈ సందర్భంగా జరిగే గానామృతం కార్యక్రమంలో 7వ శనివారం సందర్భంగా సుదర్శన హోమంలో కూడా అందరూ భక్తులందరూ విరివిగా జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. 21, 22, 23 3 రోజులు జరుగుతుంది కార్యక్రమం. 3 రోజులు ఉదయం పూట గానామృతం, తర్వాత సాయంత్రం పూట సుదర్శన హోమం, మళ్ళీ 22వ తారీఖు 2 పూట్ల సుదర్శన హోమం, అట్లాగే 23వ తారీఖు సుదర్శన హోమం ఉదయం పూటగా అయిపోయిన తర్వాత పూర్ణాహితోటి కార్యక్రమంతో జయప్రదం జరుగుతుంది. అందరూ భక్తులందరూ విరివిగా పుల్వామాలో టెర్రరిస్టుల దాడులు అమరులైన వీర జవాన్లకు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణలో పనిచేస్తున్న సైనికుల్ని ముష్కరులు దుంగదాడితో బలి తీసుకోవడం దుర్మార్గమని రెడ్ క్రాస్ తెనాలి చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి అన్నారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడులు అమరులైన వీర జవాన్లకు శనివారం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కుర్రశ్రీను ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఏర్పాటు చేశారు. గుంటూరుకు చెందిన స్వామి జ్ఞాన ప్రసన్న స్ఫూర్తితో ఏటా వీర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. రెడ్ క్రాస్ తెనాలి చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, 13వ వార్డు కౌన్సిలర్ కుర్ర సుజాత, బీజేపీ నాయకులు అడప సంపత్రాయుడు, హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు పెసర్లంక రమణ, రోటరీ క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకట నారాయణ, న్యాయవాది పిల్లి ప్రేమరాజు పాల్గొన్నారు. ఈ రోజున యావత్ భారతదేశంలో ఉన్న భారతీయులందరూ కూడా గుండె బరువెక్కిన రోజు. ఎందుకంటే ఇళ్ల నుంచి క్యాంప్ కార్యాలయానికి బయలుదేరి వెళ్తున్న మన భరతమాత ముద్దుబిడ్డలైన సైనికుల మీద 2019 ఫిబ్రవరి 14వ తేదీన రాత్రిపూట పైచాచిక ఆనందం పొంది పాకిస్తాన్ యొక్క మద్దతుదారులైన జైషే అహ్మద్ ఉగ్రవాదుల దాడి చేసి మన భారతీయ సైనికులు 40 మందిని పొట్టన పెట్టుకున్న రోజు ఈరోజు. ప్రపంచం మొత్తం కూడా ఈ దేశం వైపు చూస్తూ గర్విస్తుంటే ఆ ఈర్ష్యతో, ద్వేషంతో ఈ దేశాన్ని అస్థిరపరచాలన్న చెడ్డ ఆలోచనతో ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఈ చర్యని యావత్ భారతదేశీయులందరూ కూడా ఆ రోజున ఖండించడం జరిగింది. అలాంటి మన కోసం, మన పిల్లల కోసం, మన దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించే ఆ యొక్క అమర జవాన్లకి ఈ రోజున నివాళులర్పించడానికి ఇక్కడ శివలింగేశ్వర స్వామి భక్త బృందం వారు కుర్ర శ్రీనివాస్ గారు వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. చాలా బాధాకరమైన రోజు. ఇలాంటి రోజు ఒక రోజు ఉండిద్దని కూడా ఎప్పుడూ అనుకోలేదు. దురదృష్టంతో ఆ రోజు మన సైనికుల మీద దాడి చేసి మన సైనికులను మరణించారు. ఆ సైనికులు ఎక్కడున్నా కుటుంబాలు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరొకసారి సైనికులకు నిరాళం తెలియజేస్తూ జై భారత్. ఫిబ్రవరి 14 అంటే మరి చాలా బాధించగల విషయం మరి జరిగింది. మరి 2019 ఫిబ్రవరి 14లో పుల్వామాలో మరి ఒక స్థానం నుంచి ఇంకో స్థానం నుంచి మరి మన మిలిటరీ జవాన్లు మార్చే సమయంలో తెల్లవారుజామున సుమారుగా 5:30 ప్రాంతాల్లో మంచు టైంలో మరి పాకిస్తానీలు చాటుగా వచ్చి మన దేశ సైనికుల్ని మరి దాడి చేసి వాళ్ళు 40 మందిని మరి వాళ్ళు చంపడం జరిగింది. వారి వీరమరణానికి చిహ్నంగా మరి ప్రతి ఏటా కూడా మరి గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారు మన నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పేసి మాలో నింపారు. వారు నింపిన
స్ఫూర్తిని మేము తీసుకొని మరి ప్రతి ఏటా కూడా 2020 నుంచి కూడా ఇక్కడ ఇదే ప్రాంతంలో మరి మన కోసం మన మొహం తెలియదు, మన ఇల్లు వాకిలు తెలియదు, మన కోసం దేశ బార్డర్లో సైనికుల వాళ్ళ రక్షణ, మన కోసం రక్షణ ఇస్తుంటేనే మనం ఇక్కడ ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే, ఈ రోడ్ల మీద ఉన్నామంటే వారు ఇచ్చే స్వేచ్ఛతో మనం బతుకుతున్నాం. కాబట్టి మరి వారిని స్మరించుకునే బాధ్యత ఒక భారతీయుడిగా మన పైన ఉందని చెప్పి తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి ఈ యొక్క ఆర్మీలో మరి వెళ్ళి మన దేశానికి సేవలు చేస్తున్న వాళ్ళకందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే అమరులైన మరి జవాన్లకి నివాళులర్పిస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రలో సినిమా పరిశ్రమ అభివృద్ధి ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరం. ఆంధ్రలో సినిమాపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా విచారం. పుల్వామా అమరవీరులకు తెనాల్లో ఘన నివాళి. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవ సమితి నిర్వహణ. పుష్పాంజలి ఘటించిన వివిధ సంస్థల ప్రతినిధులు. ఐపీఎల్ తరహాలో తెనాల్లో తెనాలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్ను ఆవిష్కరించిన నిర్వాహకులు. కుంచవరంలోని శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో కొనసాగుతున్న కోటి కుంకుమార్చన. 4వ రోజున విశేషంగా హాజరైన మహిళా భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.